2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం హిమబిందు గారు. నమస్తే అండి. వీడియోలో ఒక మనిషి నెగెటివ్ థాట్‌ని ఏ విధంగా దాటి ముందుకు రావాలి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. సో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో డబ్బును ఆకర్షించడం కోసం కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ మీరు ఎలా అనుకున్నా సరే ఇవి పాటిస్తూ ఉండండి ఈ రోజు నుంచి. అలా డబ్బును ఆకర్షించవచ్చు. ముందుగా దానికోసం హ్యాండ్ బ్యాగ్‌లు అవ్వచ్చు, వాలెట్‌లు అవ్వచ్చు, పర్సులు, మీరు ఎక్కడెక్కడ డబ్బులు పెడుతుంటారు, కప్‌బోర్డ్సు, బీరువా లాకర్సు, ముందు వాటన్నింటిని శుభ్రంగా, నీట్‌గా ఉంచే ప్రయత్నం చేయండి. హ్యాండ్ బ్యాగ్‌లో అన్నీ ఏవేవో బిల్లు కాగితాలు, టికెట్లు, హాస్పిటల్ చీటీ అవన్నీ వద్దు. ఒకసారి నీట్‌గా వాటన్నింటిని తీసేయండి. శుభ్రంగా శుభ్రపరచండి. ఎన్ని జిప్పులు, ఎన్ని ఆరాలు ఉంటాయో ఒక్కొక్క బ్యాగ్‌లో, ప్రతి ఒక్క దాంట్లో అది 100 కావచ్చు, 200, 500 లేదా కాయిన్స్ అయినా. ప్రతి దాంట్లో అంటే ఇదేం చేస్తుంది అంటే లేమిని సృష్టించకుండా సమృద్ధిని సృష్టించడం అన్నమాట. మన వెంట సమృద్ధిని సృష్టించడం కోసం ప్రతి జిప్‌లో అబ్బాయిలు అవ్వనివ్వండి, అమ్మాయిలు అవ్వనివ్వండి, అందులో ప్రతి దాంట్లో నోట్లు అలా పెడుతూ ఉండండి. ఎప్పుడు ఎక్కడ ఇది అనకూడదు, నిండుగా ఉంచకూడదు. అంటే నా భాషలో నిండుగా ఉంచకూడదు అంటే ఖాళీగా ఉంచకూడదు. అలాగే ఏ పని మీదైనా షాపింగ్ కానీ బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంత అంటే అనుకోకుండా అవ్వచ్చు, ఇంకేమైనా జేబు మొత్తం తీసి ఖాళీ చేసి ఇవ్వకూడదు. అవసరమైతే అది ఆ రోజు పోస్ట్‌పోన్ చేసేసి మరో రోజు కొనండి. అంతేగాని మొత్తమంతా జేబంతా తీసేసి ఇవ్వకూడదు. అది కూడా లేమిని సృష్టిస్తుంది. ఎక్కడ పోతే అక్కడ సమృద్ధి అన్నట్టుగా మన ప్రవర్తన ఉంటూ ఉండాలి. అందుకని ఎక్కడైనా కూడా అలా ఒకసారి చెక్ చేసుకొని మీ హ్యాండ్ బ్యాగ్‌ని గానీ, మీరు ఎక్కడెక్కడ డబ్బులు ఉంచుతున్నారో వాటన్నింటిని నీట్‌గా ఉంచుకోండి. ఇక మీరు డబ్బులు ఉంచుతున్న ప్రదేశం కప్‌బోర్డ్స్ అవ్వచ్చు, బీరువా లాకర్ అవ్వచ్చు, ఇంకేదైనా. అక్కడ ఏం చేస్తారంటే ఒక రెడ్ కాటన్ క్లాత్ పరిచి ఉంచండి. ఓకే. రెడ్ కాటన్ క్లాత్ పరిచి ఉంచి అందులో డబ్బులు ఉంచేసి ఒక చిన్న అద్దం దానికి ఎదురుగా పెట్టి ఉంచండి. ఇది గురువుగారు క్లాస్‌లోనే చెప్పారు. కానీ నాకు ఇంకా ఇక్కడ చెప్పేయాలనిపిస్తుంది, చెప్పేస్తున్నాను. అద్దం పెట్టి ఉంచి కింద డబ్బులు పెట్టినప్పుడు కింద పెట్టిన డబ్బులు అద్దంలో కనిపించేలా ఉంచండి. అప్పుడు ఏమవుతుంది, ఒకటికి రెండుగా కనబడుతుంది. అలా పెట్టి ఉంచి గట్టిగా మంచిగా అఫర్మేషన్ చెప్పండి. మీకు ఎంత డబ్బు కావాలి, ఆ లాకర్ ఎంతలా ఉంది, దాని నిండా డబ్బులు నిండిపోయినట్టుగా మంచిగా విజువలైజ్ చేస్తూ ఆ డబ్బులు అనేది ఇలా ఇలా ఉంచేసి దాని నిండా నిండిపోయినట్టు ఉంచండి. ఇంకా చెప్పాలనంటే నేను అనుకున్నట్లుగా చాలామంది ఇంత కప్‌బోర్డ్ చిన్నది ఉంచేసి, ఇంత బాక్స్ ఉంచేసి అంత మట్టుకే అదే గోల్డ్, అదే డబ్బులు అని అనుకుంటుంటారు. కొంచెం పెంచి చూద్దాం కదా! ఆలోచనను పెంచాలి గదా! అంటే నా భాషలో చెప్పాలనంటే కొంచెం ఎక్కువగా ఆలోచిద్దాం. ఆ బీరువా లాకర్ ఏదైతుందో దానిపైన కూడా ఆ పైన అర ఏదైతే ఉంటుందో కిక్కిరిసిన బట్టలతో, కాగితాలతో, ఫైళ్ళతో వద్దు. ఈరోజు ఆ పని పెట్టేసుకోండి. ఆ పైనున్న అర మొత్తం క్లీన్ చేసేయండి. చక్కగా అక్కడ కూడా ఒక రెడ్ క్లాత్ పరిచి ఉంచండి. అది మన నమ్మకం. రెడ్ డబ్బును ఆకర్షిస్తుంది అన్నట్లుగా. ఇప్పుడు అక్కడ కూడా ఏదో ఒక నోట్ అవ్వనివ్వండి, కాయిన్స్ అవ్వనివ్వండి, ఖచ్చితంగా ప్రతి చోట కాయిన్స్ ఉంచండి. దాన్ని కూడా నేను డబ్బు కోసం పెట్టి ఉంచుకున్నాను అని చెప్పండి. ఏది చెప్పుకున్నా మన కోసం మనం చెప్పుకోవడం, దాన్ని నమ్మడం. దేనికైనా గట్టి దృఢ నమ్మకం అనేది ముఖ్యం. మీరు నమ్మి చూడండి. ఇది మాత్రమే కాదు, ఇక్కడ కూడా నేను డబ్బుల కోసం ఏర్పాటు చేసుకున్నానని. అంటే మనం ఎంత ఇరుకిరుకుగా ఆ ఆలోచనే లేదు ముందు మనకి కదా! ఆ ఆలోచన ముందు రావాలి. అంటే దానికోసము మన మైండ్ మాత్రమే కాదు, మనం డబ్బులు పెట్టే ప్రదేశాన్ని ఇవ్వచ్చు, బీరువా అవ్వచ్చు, అది మీ ఇనప్పెట్టవచ్చు. దేన్నైనా పుష్కలంగా అనే మాటను తరచూ వాడుతూ నాకు పుష్కలంగా డబ్బొచ్చింది, నేను పుష్కలంగా డబ్బు సంపాదిస్తున్నాను అనే అఫర్మేషన్, విజువలైజేషన్ దాన్ని చూస్తూ చేయండి. అప్పుడు తృప్తిగా ఉంటుంది, మంచి మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టు మనసా వాచా కర్మణ మీరు అది చెయ్యగలిగితే నిజంగానే మీ కోరిక నెరవేరి కేవలం ఉన్న కప్‌బోర్డు, బీరువా లాకర్ మాత్రమే కాకుండా ఆ పైన కూడా మీరు డబ్బులు సంపాదిస్తారు కూడా. అలా చూడండి. అంటే దేన్నైనా గ్రాండ్‌గా ఆలోచించడం అది నేర్చుకోండి. అది నేర్చుకున్నప్పుడు
డబ్బును ఆకర్షించడం అనేది ఈజీ అవుతుంది. ఫ్రీగా ఉండండి, సంతోషంగా హ్యాపీగా ఉండండి. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయండి, పూర్తి భావనతో ఫీల్ అవుతూ చేయండి. ఇది చేసి చూడండి, డబ్బుని ఈజీగా ఆకర్షించవచ్చు. అదేవిధంగా గోల్డ్ని కొనాలనుకున్నప్పుడు సంవత్సరంలో ఈ రోజుల్లో మాత్రమే కొనాలి అని అనుకుంటూ ఉంటారు. దీపావళి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి, దసరా ఇలాంటి రోజుల్లో మాత్రమే కొనాలనుకో. ఎందుకు మధ్యలో గోల్డ్ కొనడానికి ఆటంకాలు ఏమున్నాయి మనకి తెలీదు, కానీ మనం అలా ఫిక్స్ అయిపోయాం. కానీ అన్ని వస్తువుల్లాగే మన అన్ని అవసరాల్లాగే గోల్డ్ను కూడా మనం తెచ్చుకోవచ్చు. కానీ దాన్ని మనం గోల్డ్ కొనడం అనేసరికి దాన్ని ఎక్కడో చివరన పెట్టేస్తాం. మన అవసరాలన్నీ అయిన తర్వాత మనకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, అవి ఇవి అన్నింటి తర్వాత ఎక్కడో చివరన పెడతాం. అది అలా పెట్టి అందరాని ఫలంలాగా ఎక్కడో మిగిలిపోయింది గోల్డ్ అనేది. కాబట్టి గోల్డ్ను ముందుగా మీరు గోల్డ్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందరికీ ఇష్టమే, అందరూ కావాలనుకుంటారు. కానీ దాన్ని చివరిలో పెడతారు. కానీ ఈ రోజు నుంచి అది కోరికలాగానే చూస్తున్నారు. అవసరం కాదు, కోరిక. ఓకే, కోరికైనా కూడా మన మనీ మంత్ర సబ్జెక్ట్లో కోరికలు తీర్చుకోవడమే కదా డబ్బు సంపద ముఖ్య ఉద్దేశం. మనకు కావాల్సిన దాన్ని తీర్చుకోవడమే మన సబ్జెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అది ఎక్కడో అక్కడ పెట్టకుండా మీరు మీ అవసరాల కోసం మీకు వస్తున్న డబ్బుల్లో ఎలా అయితే అన్ని లెక్కలేసుకుంటూ ఖర్చులు చేస్తూ ఉంటారో, ఆ గోల్డ్ని అది కాస్తైనా పర్వాలేదు ఈ లిస్టులో ముందు తెచ్చిపెట్టండి, పర్వాలేదు. ఇవన్నీ ఎలాగైతే చేస్తున్నారు, మీకు ఇంకొక అవసరం ఎక్కువైంది అనుకోండి, అది తప్పనిసరి అయినప్పుడు ఖచ్చితంగా ఆ అవసరం కోసం మీకు డబ్బు వచ్చేస్తుంది కదా. దానికోసము ఏ అప్పులో చేసేసి అది ఇది చేయట్లేదు. కాబట్టి గోల్డ్ని కూడా నేను ఈ నెలలో కొంటాను అని ఒక నియమంగా పెట్టుకోండి. దాన్ని తులాలుగా కొనాల్సిన అవసరం లేదు. కొంతగా స్టార్ట్ అవ్వండి. ఆ కొంతగా గోల్డ్ని కొనడం స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రతిదానికి ఒక అలవాటు అనేది మొదలవుతుంది, ఒక అలవాటు అవుతుంది, ఒక దారి అనేది. మీరు ఒకసారి కనుక గోల్డ్ని తెచ్చిపెట్టుకున్నట్లయితే, ఇంతకుముందు నేను చెప్పాను, ఒక కోరిక కనుక ఈజీగా తీర్చుకున్నట్లయితే దాని తర్వాత సక్సెస్ల పరంపర మొదలవుతుంది. బంగారం కూడా అంతేనండి. ఒకసారి మీరు తెచ్చుకోగలిగినట్లయితే నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్గా మీకు మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ తెచ్చుకోవాలనిపిస్తుంది. అలా ముందు ప్రతి నెల ఆటోమేటిక్గా మీ ఆలోచనలకు లేకుండానే ఆటోమేటిక్గా డబ్బు వచ్చే పరిస్థితులు మీ జీవితంలో ఏర్పడతాయి. ప్రయత్నించి చూడండి, చిన్నగా ప్రయత్నించండి, ఎక్కువగా కొనుక్కోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు, టెక్నిక్స్ అయినా కానీ. అండ్ ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో అప్లై చేసుకున్నటువంటి ఫార్ములాస్ ఇవి. సో చాలామంది మనీ మంత్ర క్లాసెస్ ఎప్పుడెప్పుడు అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారమ్మా. ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, క్లాసులు ఎప్పుడు పెడుతున్నారమ్మా అని. ఓకే, ఇంకా నవంబర్లో కార్తీక మాసంలో క్లాసులు స్టార్ట్ చేయాలని అనుకున్నాను. త్వరలో డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. త్వరలో డేట్ కూడా అనౌన్స్ చేస్తాను. నవంబర్లో ఖచ్చితంగా మన మనీ మంత్ర క్లాసు ఉంటుంది. సో మనీ మంత్ర కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియో చూసినటువంటి వాళ్ళు ముందే ఎన్రోల్ చేసుకోండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మన పండగని మనం చేసుకోబోతున్నాము పునర్వైభవం కోసం. సో ప్రతి ఒక్కరూ మాత్రం అటెండ్ అవ్వండి. ఆ రోజు కలుద్దాం, అందరం కలిసి కలుద్దాము, మనీ మంత్ర కుటుంబ సభ్యులం అందరం. నేవే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆ మాట అన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని ప్రతి ఒక్కరికి ఎలా సందేహం అయితే ఉందో అలాంటి డౌట్స్ కూడా నాకు ఉండేవి. మిమ్మల్ని చూసిన తర్వాత డౌట్ అంతా క్లియర్ అయిపోయింది నాకు. త్వరగా స్టార్ట్ చేస్తున్నందుకు మాత్రం ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.